బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీ రాజకీయ సామ్రాజ్యం నిలువునా చీలిపోతోంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తృణమూల్ కాంగ్రెస్లో చేలరేగిన అసమ్మతి జ్వాలలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పెత్తనానికి వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్డీఏ వైపు క్యూ కడుతున్నారు. తాజాగా సుష్మితా దేవ్ రాజీనామా చేయగా సాయోని ఘోష్ అదే బాటను అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో దీదీ ఆత్మరక్షణలో పడ్డారు. అధికారం కోల్పోయాక మమతా బెనర్జీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పార్టీపై పట్టు కోల్పోవడంతో పాటు సీనియర్లంతా ఒక్కొక్కరుగా దీదీకి హ్యాండ్ ఇస్తున్నారు. తాజాగా టీఎంసీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు సుష్మితా దేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయింది. సుష్మిత అక్కడితో ఆగకుండా ఢిల్లీ వేదికగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆమె త్వరలోనే బీజేపీ గూటికి చేరడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మమతకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. దీదీకి అత్యంత నమ్మకస్తురాలైన జాదవ్పూర్ ఫైర్ బ్రాండ్ ఎంపీ సయోని ఘోష్ సైతం తిరుగుబాటు గ్రూపులో చేరినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ మమతా బెనర్జీ పట్ల వీర విధేయత ప్రదర్శించారు సయోని. అయితే ఎన్నికల వేళ కాబా మదీనా సాంగ్ వివాదం తర్వాత పార్టీలో ఒంటరయ్యారు. తృణమూల్ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారడంతో అసమ్మతి వర్గంతో ఆమె తెర వెనుక మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎంసీకి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు, 2 రాజ్యసభ ఎంపీలు తిరుగుబాటు చేశారు. లోక్సభలో టీఎంసీకి మొత్తం 29 మంది సభ్యులుండగా 20 మంది రెబల్స్ ఎన్డీఏకు మద్దతు పలకడంతో మమతా బలం కేవలం 9కి పరిమితమైంది. అటు రాజ్యసభలోనూ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్, తాజాగా సుష్మితా దేవ్ రాజీనామాతో తృణమూల్ బలం 12 నుంచి 10 స్థానాలకు పడిపోయింది. అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రితబ్రత బెనర్జీకి జై కొట్టడం, ఇటు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సైతం చేజారుతుండడంతో మమతను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మొత్తం మీద శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి.